మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం చెప్పబోయే స్మాల్ టాపిక్ ఏమిటి అంటే సేల్స్ ఇన్వాయిస్లో, ట్యాక్స్ ఇన్వాయిస్లో కావచ్చు, సేల్స్ ఇన్వాయిస్లో కావచ్చు, మనము సీల్ అండ్ సిగ్నేచర్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ని ఎలా యాడ్ చేయాలి అనేది చెప్పబోతున్నాను. ఓకే, సో ఇది బాగా మీరు వినాలి. వింటే రేపు ఫ్యూచర్లో మీరు ఎక్కడైనా వర్క్ చేసే ప్లేస్లో ఒకవేళ మీ ఓనరు మన సీల్ అండ్ సిగ్నేచర్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసే విధంగా ఇన్వాయిస్ని చూడు అని మీకు చెప్పినప్పుడు మీరు ఆ యొక్క ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మీకు తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో కంపల్సరీగా చూడాలి. ఓకేనా? అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆల్రెడీ లాస్యా ట్రేడర్స్ అనే కంపెనీ నేను ఆల్రెడీ క్రియేట్ చేసింది, ఓపెన్ చేస్తున్నాను. ఆ యొక్క కంపెనీలో సేల్స్ సంబంధించిన ఓచర్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. డే బుక్లోకి వెళ్తే ఇక్కడ సేల్ ఇన్వాయిస్ ఒకటి ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. ఓకే, దాన్నే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మనం ప్రింట్ ఇవ్వాలంటే షార్ట్కట్కి ఏంటి, Ctrl+P అని ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ పైన ప్రింట్ అని క్లిక్ చేయొచ్చు. నేను Ctrl+P క్లిక్ చేస్తున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ తీసుకోవచ్చు. ఒకవేళ ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రివ్యూ చూడాలి. లేదు డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చేయాలంటే ప్రింట్ ఇచ్చేస్తే మనకు కనెక్షన్లో ప్రింటర్ ఉంటే డైరెక్ట్గా ప్రింట్ వచ్చేస్తుంది. ఓకే, కాన్ఫిగర్ అంటే దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అది ఎలా ఉపయోగపడతాయని చూపిస్తాను. ఇప్పుడు ప్రివ్యూ చూస్తున్నాను. ప్రివ్యూ ఓపెన్ చేసిన తర్వాత Alt+Z ఇస్తే జూమ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొంచెం ఇన్వాయిస్ అండర్కి వస్తే ఇక్కడ మీరు చూస్తే బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, సీల్ అండ్ సిగ్నేచర్స్ కావచ్చు, ఆ రెండు ఆప్షన్స్ ఇక్కడ కనిపించట్లేదు అండర్లో. ఇప్పుడు మనం యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ట్యాక్స్ ఇన్వాయిస్ని చూద్దాం. ఓకే, ఎస్కేప్ ఇస్తున్నాను. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫిగర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్ షో కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్, దాని మీద ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇస్తే ఎస్ అనే ఆప్షన్ చూపిస్తుంది. అలాగే కొంచెం కిందికి వచ్చినట్లయితే మనకు బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షన్ ఎక్కడుందో చూసుకోవాలి. అంతకుముందు మీరు మీ యొక్క లెడ్జెస్లో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే కావాలనుకుంటున్నారో వాటిని ముందే మీరు క్రియేట్ చేసుకుని ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి ఆప్షన్ షో బ్యాంక్ డీటెయిల్స్, దీన్ని ఎంటర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి దాని కిందికి వస్తే బ్యాంక్ నేమ్ అడుగుతుంది, దాన్ని ఈ ఆప్షన్ వేసి పెట్టి దాని తర్వాత దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క సిస్టంలో ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ అడుగుతుంది. నేను SBI బ్యాంక్ పెట్టుకున్నాను కాబట్టి SBI బ్యాంక్ అడుగుతుంది. ఒకవేళ సిండికేట్, HDFC బ్యాంక్, కెనరా బ్యాంక్, ICICI బ్యాంక్ ఏది ఉంటే మీకు ఏదైతే ఇన్వాయిస్లో కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, SBI బ్యాంక్ ఇచ్చాను. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేస్తున్నాను. వచ్చిన తర్వాత ప్రివ్యూ చూస్తాను. ఓకే, Alt+Z ఇస్తాను, జూమ్. ఇప్పుడు కొంచెం అండర్కి వద్దాం ఇన్వాయిస్లోకి. చూసారు, ఇక్కడ కస్టమర్స్ సీల్ అండ్ సిగ్నేచర్ ఆప్షన్ కనబడుతుంది. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ నీకు ఏదైతే కావాలో ఆ ఆప్షన్ కూడా ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఈ విధంగా మనము సీల్ అండ్ సిగ్నేచర్, బ్యాంక్ డీటెయిల్స్ను ట్యాక్స్ ఇన్వాయిస్లో ఎలా యాడ్ చేయాలనేది ఈరోజు మనం చెప్పడం జరిగింది క్లాస్లో. సో మీరు ఏమిటంటే మీరు ఎక్కడ వర్క్ చేసినా కూడా టాలీ గురించి పూర్తి అవగాహన మీరు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఎక్కడ వర్క్ చేసినా కూడా ఉపయోగపడుతుంది. ప్రతి ఆప్షన్ మనకు తెలియకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకోవడమో లేదంటే యూట్యూబ్ చూడడమో అలా జరుగుతుంది. సో అందుకోసము మనం ముందుగానే టాలీలో ఎక్స్పర్ట్గా ఉండాలనేసి మీకు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టాలీ ప్రైమ్ యూనివర్సిటీలో చెప్పడం జరుగుతుంది. సో మీరు ఇవన్నీ నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు ఏం చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే మన నుంచి ఎలాంటి వీడియో కొత్తది వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.